వాక్యాన్ని నమ్మబట్టి ఈ పరిస్థితి వచ్చింది. విశ్వాసాన్ని బట్టిగా ఈ కష్టాలన్నీ. మీరు కూడా యేసు ప్రభువుని నమ్ముకుంటే సుఖాలు వస్తాయని చెప్పడానికి మాకు ఆధారం ఏముంది? విశ్వాసాన్ని బట్టిగా వచ్చినాయి అన్ని బాధలు. అందుచేత ఏమని చెప్తున్నాం? ప్రపంచానికి మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలన్న వాక్యం చెబుతున్నాం. పరిశుద్ధపరచబడు వారికి పరిశుద్ధపరచువానికి ఒకటే క్రమం అని చెప్పి మా విమోచకుని కూడా శ్రమల ద్వారానే పరిపూర్ణ చేశాడే. ఇక మాకాడ దొరుకుద్దురా సుఖం? ఇది కదా బైబిల్లో ఉన్న సారం, ఇది కదా మేము ప్రపంచానికి చెప్పేది. అయినా ఇప్పటి కాలపు శ్రమలు పొందబోవు మహిమ ఎదుట ఎన్నదగినవి కాదని ఆ మహిమ మీద ఆశతో నిరీక్షణతో ఈ బాధలు పడుతున్నాం కదా. ఇంకేం ప్రలోభ పెట్టాం, ఇంకేం మాయ చూపించాం, ఇంకే రకంగా కలిపేసుకుంటాం. ఇంకా పచ్చిగా చెప్తాం.